హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, ఇంట్లో పనులు జరుగుతున్నాయని చెప్పని. అందుకనే నేను థంబ్‌నెయిల్‌లో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉండుంటుంది. పట్నం వచ్చిన పల్లెటూరు అని చెప్పని పెట్టాను కదా. ఎందుకంటే పట్నంలో ఉన్నా కూడా మన ఊరి వాసనలు గానీ, పల్లెటూరు వాసనలు గానీ నాకైతే చాలా ఇష్టం అలాగా. అత్తయ్య గారు వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు కూడా ఎందుకంటే నేను పల్లెటూరులో పెరిగిన అమ్మాయినే. నాకెందుకంటే అక్కడ అన్నీ ఇష్టం, అలాంటి వాతావరణం అనేది. మా ఇంటిని కూడా నాకు నచ్చినట్టుగా చేసుకోవాలి. అందరూ ఎంత మోడర్న్‌గా ఉన్నా కూడా మనకేది ఇష్టమో దాన్ని అలా ఉంచుకోవాలి. ఇల్లు ఎంత మోడర్న్‌గా ఉన్నా కూడా గార్డెన్ నాకు కొంచెం ట్రెడిషనల్‌గా ఉంచుకోవాలి అని చెప్పని మొదటి నుంచి ఉంది. కొంచెం సమయం రాలేదంతే. అంటే మనం ఖర్చుతో కూడుకున్నావు కదా కొన్ని పనులు. సమయం వచ్చినప్పుడు అవుతాయి. ఎలాగో ఇంట్లో ఇప్పుడు అకేషన్ ఉంది కాబట్టి నాకు నచ్చినట్టుగా చేయించుకుందాం అని చెప్పని నేను గార్డెన్‌లో టెర్రకోట పెయింటింగ్స్ మొదలుపెట్టాను. యాక్చువల్‌గా నేనే వేసుకుందాం అని అనుకున్నాను గానీ, ఈ ఎండలకి ఎందుకు స్ట్రెయిన్ అవుతానులే అని చెప్పని పెయింటర్‌ని పిలిపించి వేయించాము. అంటే ముగ్గులే కాదు, మామూలుగా ఇంట్లో కొంచెం అక్కడక్కడ వాల్స్ 3 ఇయర్స్ అయిపోయింది కాబట్టి, కొంచెం మరకలవి పడినట్టుగా స్టెప్స్ ఎక్కే చోట, అలాంటి చోట కూడా మళ్ళీ ఇంకొకసారి కొంచెం లైట్‌గానే, అంత ఇల్లంతా కాదు, కొంచెం పెయింటింగ్స్ వేయడం గానీ, అలాగే కొంచెం ఒక డోరు, గార్డెన్‌కొచ్చే డోర్ ఒకటి మామూలుగా డబుల్ డోర్ మేము కావాలని పెట్టించుకున్నాం. దానికి పెయింటింగ్స్ కానీ, అలాగే దీవాన్ సెట్ అది కొంచెం మంచి షైన్ చేయించుకోవడం గానీ, ఇలా ఇంట్లో పనులు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడే చాలా రోజుల నుంచి పని వాళ్ళతోటి మేనేజ్ చేస్తూ ఇంట్లో పనులు చూసుకోవడం అంటే చాలా కష్టం. ఎంత పనైనా చేసుకుంటాం గానీ, ఈ పని వాళ్ళ వెనకాలే రోజంతా ఉండి, వాళ్ళకి ఎందుకంటే మనం ఉండకపోతే ఒకలా చేస్తారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. మనం ఉండి మనకి ఎలా కావాలి, ఏ డిజైన్ కావాలి, ఏ కలర్ కాంబినేషన్ కావాలి, ఎక్కడెక్కడ వెయ్యాలి అని ప్రతీదీ మనం చూసుకోవాలి. ఇంట్లో ఏదైనా ఈ పెయింటింగు, ప్లంబింగు, ఎలక్ట్రీషియను, కార్పెంటరీ ఈ పనులు మనం పెట్టుకున్నప్పుడు ఇల్లు పాడవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే వాళ్ళతోటే మనం ఎంగేజ్ అయ్యి ఉంటాం రోజంతాను. ఆ స్ట్రెయిన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకని టెర్రకోట పెయింటింగ్స్ పెట్టిద్దామని చెప్పని నేను ఒకతన్ని రప్పించాను. చాలా అంటే చాలా పెట్టారు. సిటీలో వాళ్ళు ఎక్కడికైనా వస్తారు. ఒకవేళ అంటే నేను జనరల్‌గా షేర్ చేయొద్దని అనుకోలేదు గానీ, నాలాగా ఇంకొక నలుగురు ఎవరైనా ఇంట్లో పెయింటింగ్స్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పని అనుకుని మీకు అతని నంబర్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోస్ చాలామంది అనుకోవచ్చు మాకేంటి ఉపయోగం అని చెప్పని. జస్ట్ నేను మా ఇంట్లో చేసిన మార్పులు ఎలా ఉన్నాయి, అంటే ఒక్కొక్క ఐడియాస్ మనకి చూడండి, ఇంట్లో గార్డెన్ ఉంటే మనం ఇలా చేయించుకోవచ్చు, ఇలా ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు, లేకపోతే ఇలా ముగ్గులు ఇలా పెట్టుకోవచ్చు అని ఏదైనా ఒక, అంటే నేను పెయింటింగ్ మెటీరియల్, అలాగే పెయింట్ చేసినప్పుడు ఎలా వాళ్ళు చేస్తున్నారు అని మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని షేర్ చేశాను. ఇది ఎంతమందికి ఉపయోగపడుతుందా లేదా అన్నది కూడా కాదు. మా ఇంట్లో నేనేం చేయించుకున్నా, ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ చాలామంది మన గార్డెన్ అంటే చాలా ఇష్టం అంటూ ఉంటారు. అందుకోసం ఎలా ఉంది, అంటే మీకు కూడా నచ్చిందా లేదా అన్నది కూడా నాకు తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. గార్డెన్‌లో ముందైతే నేను ప్లెయిన్‌గా ఉండే, తర్వాత టైల్స్ వేయించాను వెనకాల కూర్చునే చోట. ఆ తర్వాత గట్టు కట్టించాము. ఆ తర్వాత దానికి పెయింట్ ఏయించాము. ఇప్పుడు ముగ్గులు పెడుతున్నాను. సో, లుక్ ఫైనల్‌గా మిస్ కాకుండా చూడండి. లాస్ట్‌కి ఎలా ఉంది, గార్డెన్ మొత్తం ఎలా ఉందనేది తప్పకుండా నాకు ప్రతి ఒక్కళ్ళు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక పని చేసినప్పుడు ఎంతమందికి నచ్చింది, మనం కరెక్టేనా కాదా చేసింది, అంటే ఇప్పుడు లైట్స్ కూడా పెట్టిస్తాం ఆల్రెడీ గార్డెన్‌లో మంచిగాను. సో, లైట్స్ పెట్టాక ఎలా ఉంటుంది, ముగ్గులేసాక అసలు ఎలా ఉంది అనేది నాకు తెలియజేస్తారనుకుంటున్నాను. అలాగే చెప్పాను కదా, పెరట్లోకెళ్ళడానికి ఒక డోర్, దానికి కూడా ఒక కలర్ వేయించాను నేను. ఇంతకుముందు కలర్ లేదు యాక్చువల్‌గా దీనికి. నేనే వేద్దామని చెప్పని ఎప్పుడో కొనుక్కున్న పెయింట్ డబ్బా ఉంటే, వస్తే పెయింటర్ వస్తే అతనికే ఇచ్చి వేయించేసాము. ఆల్రెడీ మీరందరూ చూసారు. బయటంతా టైల్స్‌కి వేయించాము, మెష్ డోర్స్‌కి వేయించాము, అన్నిటికి కలర్స్ వేయించాం కదా. ఇప్పుడేంటంటే 2 డేస్ నుంచి కొంచెం పెయింటర్, అంటే ఈ రంగోలీ పెయింటర్ అనమాట. మనం మామూలుగా శిల్పారామం వాటిల్లో టెర్రకోట ముగ్గులు పెడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం వాళ్ళు ఇంకాస్త పర్ఫెక్ట్‌గా, కొంచెం డెడికేటెడ్‌గా చేస్తారు. మనం చేస్తాం గానీ కొంచెం అక్కడ ఇక్కడ పెయింట్ ఏదైనా అంటిస్తామేమో అని భయం మనకి. యాక్చువల్‌గా అతనేంటంటే డిజైన్ అది అతనే పెట్టుకున్నారు గానీ, నేను కింద వరుస మాత్రం చిన్న చిన్న మెలిక ముగ్గులు కావాలి నాకు. 5x1తో వచ్చే మెలిక ముగ్గులు కావాలి అంటే, మీరు చూపిస్తే పెడతాను మేడం అన్నారు. సరే మనకి కొంచెం ఇంట్రెస్టే కదా, చాక్ పీస్‌తోటి నేను వేద్దామని చెప్పని కొంచెం గ్యాప్ ఇచ్చి అక్కడ, అక్కడ, అక్కడ అని చెప్పని నేను ఒక 10 5x1 ముగ్గులు సెలెక్ట్ చేసి అతనికిచ్చాను. నేను చాక్ పీస్‌తో పెడితే అతనేమో దానిపైన పెయింటింగ్ వేశారనమాట. అంటే తులసి కోట దగ్గర గానీ, చుట్టూరా కూడా ఈ రకంగా ముగ్గులు పెడదామని చెప్పని.
అలాగే ఎవరైనా కూడా పాత ఫర్నిచర్ ఉండి అది కొంచెం మట్టి పట్టి కొంచెం షైనీగా లేదు అనుకున్నప్పుడు ఈ టచ్ వుడ్ ఉంది కదా, లేకపోతే వుడ్ లెవెన్ అని కూడా ఒకటి ఉంటుంది. దాన్ని చిన్న డబ్బా అయినా చాలు, మనం తెచ్చుకొని క్లాత్తో ముంచి మనకు వుడ్ తోటి ఉంటాయి, లేకపోతే టేక్ వుడ్తో కొన్ని ఫర్నిచర్ ఉంటాయి. మా దీవాన్ సెట్ అంటే అది రెడీమేడ్ కాకుండా తయారు చేసింది కాబట్టి అది మళ్ళీ కొత్తగా షైనీగా అవ్వడానికి ఇలాంటి చిన్న చిన్నవి మనకు యూజ్ అవుతాయి. ఇంటికి కొత్త అందాన్ని కూడా తీసుకొస్తాయి. అంటే కొత్తగా మనం చేయించుకున్నామేమో అన్నంత లుక్ వస్తుంది. దాన్ని ఏం లేదు, జస్ట్ క్లాత్లో ముంచి మొత్తం దీవాన్ సెట్ కానీ సోఫా సెట్స్ కానీ అన్నిటికీ అప్లై చేసేయడమే. ఇది మా బావగారు చెప్పారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. నేను కూడా తెచ్చుకుని మా దీవాన్ సెట్కి కూడా పెడదాం, ఎందుకంటే 10 ఇయర్స్ 15 ఇయర్స్ అయింది దీవాన్ సెట్ కొని, ఇప్పటికీ అసలు అలాగే ఉంది. కానీ షైన్ మాత్రం తగ్గింది కదా, మళ్ళీ సేమ్ టేక్ వుడ్ షైన్ ఎలా వస్తుంది ఆ రకంగా ఉండేలాగా అని చెప్పని అది కూడా నేను పెయింటింగ్ అది చేయిస్తున్నాను. అంటే ఇవన్నీ చిన్న చిన్న పనులే కానీ చాలా టైం టేకింగ్ పనులు. ఈవినింగ్ మామూలుగా ఫ్రంట్ది అయిపోయాక ఒక చిన్న క్లిప్పింగ్ తీసాను నేను. ఇంకా ఈ ఫ్రంట్ పెట్టాలి, చాలా అంటే లోపల బయట కూడా పెట్టాలి. చల్లగా ఉంది, నాకే ముగ్గులు వేయాలి అని అనిపించింది, కానీ కొంచెం కష్టమైన పనే, వేయలేం మనం. రోజంతా పట్టింది ఇంచుమించుగాను. నైట్ 7:30 వరకు వేశారు వాళ్ళు. వాళ్ళ బ్రషెస్ కానీ వాళ్ళ మెటీరియల్ కానీ వేరుగా ఉంటుంది. మనం మామూలుగా ఇంట్లో వేసుకునే బ్రషెస్ తోటి అంత ఈజీగా మనం ఫ్లోగా వేయలేము. తులసి కొడుకు కూడా వేద్దాం మంచిగా, ఎందుకంటే రోజు ముగ్గు పెట్టడం అంటే ఖచ్చితంగా స్కిప్ చేస్తాం మనం. కానీ తులసి మొక్క దగ్గర రోజు ముగ్గు ఉంటే చాలా మంచిదని చెప్పని అక్కడ కూడా ఏదన్నా ముగ్గు, పద్మము అలాగే శంకు చక్రాలు కానీ స్వస్తిక్ కానీ లేకపోతే ఓంకారం కానీ అలా అన్ని వైపులా వచ్చేటట్టుగా కూడా ముగ్గు పెట్టేద్దామని అనిపించింది నాకు. ఫైనల్గా ఇంటిని కొంచెం పైపైన మెరుగులు దిద్దుతున్నాము. పూర్తిగా కాదు, పూర్తిగా ఇంట్లో పెయింటింగ్స్ వేయాలంటే చాలా శ్రమ. ముందు డబ్బు కన్నా శ్రమ, మొత్తం వస్తువులన్నీ తీయాలి. నాకు కొంచెం పెయింటింగ్కే ఇల్లంతా పొడి చేసి పేపర్ కొట్టి అసలు పెయింటింగ్ తోటి మళ్ళీ నాకు అంత పని చేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా పాడైపోతుంది మొత్తం. మళ్ళీ తుడుచుకోవడం కానీ తడిబట్ట పెట్టుకోవడం కానీ స్టెప్స్ దగ్గర అన్నీ పెద్ద పనులు. ఇంట్లోకి ఒక పని వాళ్ళు వచ్చారు అంటే మాత్రం మనం మెయింటైన్ చేయడం, వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళతోటి ఉంటూ వాళ్ళకి కావాల్సినవి అందిస్తూ వాళ్ళ పనులు చూసుకుంటూ వాళ్ళు వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకుంటే చాలా కష్టం. అది మీ అందరికీ కూడా తెలుసు అనుకుంటున్నాను. అవునా కదా మాత్రం కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీరు తెలియచేయండి. పల్లెటూళ్ళే దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పని అంటూ ఉంటారు కదా, నేను దాన్ని నాకు నచ్చినట్టుగా చేసుకోవాలి. పర్వాలేదు, ఎవరికి నచ్చుతుంది ఎవరికి నచ్చదు అని చెప్పాను కాదు. మా ఇంటి గార్డెన్లో ఎంత సిటీలో ఉన్నా కూడా ఒక ట్రెడిషనల్గా ఉండాలి. నేను గార్డెన్లోకి వెళ్తే ప్రశాంతంగా ఉండాలి. నాకు ఆ ముగ్గులంటే పిచ్చి, మీ అందరికీ తెలిసిందే. నేను ముగ్గులు రోజు పెడుతూ ఉంటాను. నా గార్డెన్లో కూడా అలా చక్కగా ముగ్గులతో చిన్న చిన్న ముగ్గులతోటి బాగా ఉండాలి అని చెప్పని అందుకే పట్టణానికి వచ్చింది పల్లెటూరు అన్నట్టుగా చెప్పాను నేను. చాలామందికి నచ్చుండొచ్చు, నచ్చుండకపోవచ్చు. ఏంటి ఎలా ఉంది అన్న మాత్రం నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తులసికోట దగ్గర కూడా ఏ రకంగా ఉండాలి, ఎలా వేయాలి అని చెప్పని, ఆయనైతే ఎలా వేస్తారో పెయింటర్ అతని చెప్పని, నేనే నాకు ఇలా కావాలి అని చెప్పని ముందే ఒక చాక్ పీస్తో గీసి రెడీగా పెట్టాను. ఈ డిజైన్స్ కావాలి, ఇలా కావాలి అని చెప్పని. పెయింట్ పనులు అయిపోయాయి. ఈరోజు ఏంటంటే ఎలక్ట్రిక్ పనులు జరుగుతున్నాయి. గార్డెన్లో లైట్స్ పెట్టిస్తున్నాము, అంటే కొంచెం నైట్ టైం అది పార్టీ లుక్గా ఉంటుంది అని చెప్పని. అది వీడియోకి అవ్వలేదు. మళ్ళీ తప్పకుండా నెక్స్ట్ వీడియోలో ఒక చిన్న క్లిప్పింగ్ అయినా షేర్ చేస్తాను. ఏం లైట్స్ పెట్టించాము, ఎలా ఉంది గార్డెన్ లుక్, నైట్ లుక్ ఎలా ఉంది, ఎందుకంటే నైట్ తీయాలి వీడియో. నైట్ లుక్ ఎలా ఉంటుంది అన్నది నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు షేర్ చేస్తాను. ఫైనల్గా ఈరోజు మా ఇంటి మార్నింగే నేను వీడియో తీశాను. ముగ్గురు మొత్తం పెయింటింగ్స్ తోటి ఎలా ఉంది అన్నది నాకు మీరు తప్పకుండా చూసి మీ అమూల్యమైన సలహాలు నాకు తెలియచేయండి, ఎలా ఉంది ఏంటన్నది. ఇది ఈరోజు వీడియో. మా గార్డెన్ని ఎలా డెకరేట్ చేసాము అన్నది. రేపు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.